ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి మొత్తం అనంతపురం జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఆర్డిటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఆ సంస్థ తరలి వెళ్ళిపోతుంది అని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. అది ఉండాలి, ఎందుకంటే పేదల పక్షాన నిలబడినటువంటి ఆర్డిటి అనంతపురం జిల్లాలోనే కాకుండా ఈ అనేక జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో కావచ్చు, చాలా పెద్ద ఎత్తున ఆరోగ్యం కావచ్చు, విద్య కావచ్చు, ఇలాంటి ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఇటువంటి అనేక రకాలుగా ఎంతోమందిని ఆదుకున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఈరోజు ఆ సంస్థ ఇతర రాష్ట్రాలు కావచ్చు, ఇతర దేశాలకు కావచ్చు వెళ్ళిపోకుండా అనంతపూర్లో వారి విధులు కొనసాగించాలని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు అయితే మాత్రం దాదాపు 10,000 మందికి పైగా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో మనతో పాటు కొంతమంది నాయకులు ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఏంటి ఈ ఆర్డిటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సంబంధించి ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? ఫాదర్ విన్సెంట్ పెర్రర్ గారు 1969 సంవత్సరం ఈ అనంతపూర్ జిల్లాకు రావడం జరిగింది. మరి ఆయన రావడానికి మూల కారణం ఏమంటే ఈ కరువు పీడిత ప్రాంతాల్లో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలే కాక మనుషుల్లో ఉన్నటువంటి పేదరికాన్ని పోగొట్టాలి, పేద ప్రజల కోసం పనిచేయాలని చెప్పేసి ఎంతో ఆశయ లక్ష్యంతో స్పెయిన్ నుంచి ఈ దేశానికి ఈ జిల్లాకు రావడం జరిగింది. మరి ఆయన వచ్చిన తర్వాత ఈ జిల్లాలో విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయము, క్రీడా రంగాల్లో చాలా రకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి అభివృద్ధి వైపు ఈ పేద ప్రజలను ముందుకు నడిపించిన ఏకైక ఘనత, సేవకుడు, మానవతా దృక్పథం కలిగినటువంటి ఫాదర్ విన్సెంట్ పెర్రర్ గారిని ఈ అనంతపూర్ జిల్లా ఉమ్మడి ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మరి అంతటి మహనీయుడు, మానవతావాది స్థాపించినటువంటి ఆర్డిటికి ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం విదేశీ నిధులు రాకోకుండా అడ్డుకోవడాన్ని పూర్తిగా తప్పుపడుతూ ఆ విదేశీ నిధులు యథావిధిగా కొనసాగించాలి, ఆర్డిటిని అనంతపూర్ జిల్లా ఉమ్మడి ప్రజల్లో సేవలు చేయడానికి కృషి చేయాలని చెప్పేసి ఇప్పటికే అన్ని కుల ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక అభ్యుదయవాదులు, వామపక్ష రాజకీయ పార్టీలు సైతం ఆందోళన వివిధ రూపాల్లో కూడా చేశారు. మరి ఆ క్రమంలోనే ఈరోజు ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష కమిటీ పొలికేక ద్వారా అనంతపూర్ జిల్లా ఆర్ట్స్ కాలేజ్ మైదానం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు 10,000 మంది పైచులకు పేద ప్రజలను కలుపుకొని ఎవరు విని చూడని రీతిలో ఏమాత్రం ఎవరు కూడా స్వచ్ఛందంగా వచ్చినటువంటి ఈ ప్రజలు భాగస్వామ్యంతో ఒక పెద్ద ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఆర్డిటి చేసిన సేవా కార్యక్రమాలు ఈ జిల్లాలోనే కాదు, ఈ ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఫాదర్ విన్సెంట్ పెర్రర్ గారు మూడే కోరుకున్నారు. ఆ మూడిట్లో నెంబర్ 1 ఏమంటే తినేదానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు. మళ్ళీ ఈ 3 సమాన స్థాయిలో పేద వర్గాలకి కల్పించినటువంటి ఫాదర్ విన్సెంట్ పెర్రర్ గారిని మేము ఎప్పటికీ మర్చిపోము. ఆయన సేవలను ఆదర్శంగా తీసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. మరి ఆ క్రమంలోనే ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు, వీళ్ళు ముగ్గురు కూడా ముచ్చటగా కూటమి ఏర్పాటు చేసుకొని అధికారం చేపట్టి పేద ప్రజల్లో పేదరిక నిర్మూలన చేస్తాం, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తాం, అనేక మార్పులు తెస్తామని చెప్పేసి గొప్ప గొప్ప మాటలు చెప్పుకుంటూనే ఉంటున్నారు తప్ప ఒరగతండేది ఏమీ లేదనేది అందరికీ తెలిసిన విషయమే. మరి ఆచరణలో చేసి చూపించిన వ్యక్తి, ఆచరణలో అందరికీ ఆరాధ్య దైవంగా గొప్ప వ్యక్తిగా నిలిచిపోయిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది ఫాదర్ విన్సెంట్ పెర్రర్. మరి ఫాదర్ విన్సెంట్ పెర్రర్ ఆర్డిటికి FCRA రెన్యువల్ వెంటనే చేయాలన్నటువంటి ఏకైక డిమాండ్తో ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మరి దీనితో అయినా రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, కేంద్రంలో బీజేపీ కనువిప్పు కలిగి ఈ పేద ప్రజల ఏకైక డిమాండ్ను నెరవేరుస్తామని చెప్పేసి ఒక ఆశ మాలో ఉంది. అది తీర్చకపోతే మాత్రం ఇదే పేద ప్రజలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఏ రూపంలో పోరాటాలు చేస్తారో, దాంట్లో ఎవరు ఏ రకంగా నష్టాలు చవిచూసాల్సి వస్తుందో అది కాలం నిర్ణయిస్తుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ ర్యాలీకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ఇదే పోరాట స్ఫూర్తి కలిగి ఉండాలి. మన ఇదే పోరాట స్ఫూర్తితో ముందుకు కదిలితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఖచ్చితంగా మనము కనువిప్పు కలిగేలా చేసి మన కోరికను నెరవేర్చుకోగలమని చెప్పేసి కూడా వీళ్ళందరికీ మేము మనసారా తెలియజేసుకుంటున్నాం. ఆర్డిటిని కాపాడుకోకపోతే మాత్రం 1969లో కాదు, 1947 ఈ దేశానికి స్వాతంత్రం రాక మునుపు ఎంతటి దరిద్ర దారుణమైనటువంటి బతుకుతుంటేమో అంతకన్నా దారుణాతి దారుణంగా బతికే రోజులు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గ పేద ప్రజల్లో వస్తాయని చెప్పేసి మరి అవన్నీ ఉండకూడదంటే మనం ఈ ఆర్డిటిని కాపాడుకోవడమే ఏకైక లక్ష్యం. ఏం చెప్తారండి ముఖ్యంగా? ఎందుకంటే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరలి వెళ్ళిపోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషిస్తోందంటున్నారా? స్ట్రైట్గా ఏం చెప్తారు?
కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము ఏవైతే స్వచ్ఛంద సంస్థలు సామాజిక తరగతులుగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంస్థలకు పనిచేస్తున్న ప్రజానికానికి విద్యా వైద్యము మౌలిక సదుపాయాలు చేస్తున్నారో వాటిని దక్కకుండా చేయడం కోసము పూర్వం ఉన్నటువంటి భూస్వామ్యం కుల వ్యవస్థ అంటరానితనాన్ని ఏ విధంగా కొనసాగించాలనే దాన్ని కంకణం కట్టుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ ఆర్డిటి సంస్థకు రావాల్సినటువంటి విదేశీ నిధులను రాకోకుండా అడ్డుపడేటువంటి పని చేసింది. దీని ద్వారా ఒక్క అనంతపురం జిల్లానే కాదు, రాష్ట్రంలో 4 జిల్లాలు, అట్లాగే గుజరాత్ ఏదైతే మోడీ పాలన చేస్తున్నటువంటి గుజరాత్ రాష్ట్రంలోనూ, అట్లాగే రాజస్థాన్ రాష్ట్రంలో కూడా అనేక తుఫాన్లు వచ్చినప్పుడు అక్కడ సహాయం చేసినటువంటి ఆర్డిటి సంస్థను నిధులు రానికుండా చేయడం అనేటువంటి చాలా దుర్మార్గం. ఇది ఒక రకంగా సామాజిక తరలకు వాళ్లకు వచ్చేటువంటి సేవలకి రాకోకుండా చేయడం అనేటువంటి చాలా అన్యాయము. అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారిని ఎందుకు జోక్యం చేసుకోవాలని ప్రజా సంఘాలుగా మేము కోరుతా ఉన్నంటే, ఈ జిల్లాలో అత్యంత దరిద్రమైనటువంటి కరువుకు విలయతాండమైనటువంటి అనంతపురం జిల్లాలో సామాజిక తరగతుల కోసం పనిచేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వేతర సంస్థ ఆర్డిటి. ప్రభుత్వం కూడా చేయనటువంటి 48,000 మంది విద్యార్థుల్ని చదివించిండేది ఈ ఆర్డిటిని. అట్లాగే ఇళ్లను లక్షలాది ఇళ్లను కట్టించింది ఆర్డిటి. అట్లాగే ఇక్కడ వికలాంగులు మహిళలు అన్ని సామాజిక తరగతులకు సంబంధించినటువంటి అన్ని రకాల సేవలు చేస్తున్న ఆర్డిటి సంస్థను కాపాడుకోవడం తప్ప వేరే మార్గం లేదు. ఆ దిశగా అన్ని సంఘాలు ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమము ఇంతటితోనే వదిలేయకోకుండా ఈ పాలక సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు స్పందించేంత వరకు మన పోరాటాన్ని ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కూడా దళిత గిరిజన ప్రజా సంఘాలు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి సంపూర్ణంగా మద్దతును తెలియజేస్తున్నది. ముఖ్యంగా ఏదైతే ఉందో ఈ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆర్డిటి మీద, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మీద కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై మీరు చేస్తున్న నిరసన కార్యక్రమాల ద్వారా ఖచ్చితంగా ఫలితం ఉంటుందని అనుకుంటున్నారు? 100%. ఎందుకంటే సేవ్ ఆర్డిటి అంటే ఆర్డిటిని రచించుకోవడం అంటేనే అనంతాన్ని రచించుకోవడం. ఈరోజు అనంతపురం జిల్లాలో నిజంగా ఈ 56 సంవత్సరాల్లో ఆర్డిటి సంస్థ చేసినటువంటి కార్యక్రమాలను చూస్తే, ఎందుకంటే ఈ 56 సంవత్సరాల్లో ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి. డైరెక్ట్గా ప్రజలకు ఏ వాగ్దానం రాజకీయ నాయకుల మాదిరి వాగ్దానాలు చేసి ఎలక్షన్లప్పుడు మాత్రం కనపడొచ్చే పార్టీ కాకుండా ప్రజలకు దగ్గరుండి వ్యవసాయంలో నుంచి మెలకువలు, పొదుపు సంఘాలు, విద్య, వైద్యం. ఈరోజు మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. హాస్పిటల్ అంటేనే ఆర్డిటి హాస్పిటల్ గుర్తుకొస్తుంది. ఇంతటి నాణ్యతమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి ఆర్డిటి, సేవ్ ఆర్డిటి అనేటువంటి దానికి జరుగుతున్నటువంటి పుట్టుకేకు మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఏంటి ఈరోజు కార్యక్రమంతో ఆర్డిటి మనకు మీరు నిలబెట్టుకునే తలంపుతో పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చే అవకాశం ఉంటుందా? దాదాపుగా 2021 నుంచి మరి ఈ కేంద్ర ప్రభుత్వము బీజేపీ వాళ్ళే ఈ ఆర్డిటి ఎఫ్సిఆర్ఏని రెన్యువల్ చేయకుండా మరి 6 నెలల సంవత్సరం అని చెప్పి కాలయాపన చేస్తున్నారు. అదేవిధంగా 1.5 సంవత్సరం కిందట కానీ మరి 5 నెలల నుంచి ఈ అనంతపురం ఉమ్మడి జిల్లాలలో మరి ఎస్సీ ఎస్టీ సంఘాలు, దళిత సంఘాలు కానీ, బీసీ మైనారిటీలు, అనాథాశ్రమంకి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరూ వివిధ రూపాలలో మండలాల్లో గ్రామ స్థాయిలో మరి చేస్తున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఇప్పటి వరకు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారు. మరి ఎంత చేస్తున్నా కూడా వీళ్ళకి అసలు ఆర్డిటి తరలిపోతే మాకెందుకని వాళ్ళు ఎందుకు అట్లా ఆలోచిస్తున్నారంటే, కొంతమంది హైదరాబాద్లో ఉన్నటువంటి కొంతమంది బీజేపీ వాదులు ఈ ఆర్డిటి సంస్థ కుల ట్రాన్స్ఫర్ చేస్తుందని ఒక దుష్ప్రచారాన్ని తీసుకుపోవడం వల్ల ఇంత రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు ఎస్సీ ఎస్టీ సంఘాల పొలికేక ద్వారా మేము కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్తున్నామంటే, మీరు ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వకపోతే ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లాలో నుంచి అతి పెద్దగా ఉద్యమాన్ని తీసుకువెళ్తాం. అదేవిధంగా జిల్లా బంద్ కూడా పిలుపునిచ్చేదానికి మేము ఏమాత్రం వెనుకాడము. మరి అంతతో ఆగకపోతే రాష్ట్ర బంద్ కూడా పిలిపించి ప్రాణత్యాగానికైనా వెనుకాడబోరని చెప్పేసి ఎస్సీ ఎస్టీల తరఫున, బీసీ మైనారిటీ తరఫున ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. ఉధృతంగా అందరికీ జై భీమ్. నా పేరు నిరమెట్ల ఎల్లన్న, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా పనిచేస్తున్నా. ప్రధానంగా మా డిమాండు అనంతపురం యొక్క ఆత్మగౌరవమైనటువంటి పోరాటానికి, ఎస్సీ ఎస్టీల యొక్క గౌరవమైనటువంటి సంస్థను ఆర్డిటి ఎఫ్సిఆర్ఐను నిలుపుదల చేయడం, కొన్ని వేల లక్షల మంది జీవితాలు వెలుగునించిన ఆర్డిటి సంస్థ యొక్క
ఫారిన్ కాంట్రిబ్యూషన్ ఫండ్ను నిలుపుదల చేయడము అత్యంత దారుణమైన విషయమని మేము ఈ సందర్భంగా ఖండిస్తున్నాం. ఈరోజు 10,000 మందితో ఈ యొక్క భారీ ప్రదర్శన ఆర్ట్స్ కాలేజ్ నుండి కలెక్టరేట్ వరకు నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వము ఈ యొక్క ప్రజానీకాన్ని చూసైనా ఖచ్చితంగా FCRIని రెన్యువల్ చేయాలని మా యొక్క డిమాండ్. మొత్తం మీద అనంతపూర్లో సేవ్ ఆర్డిటీ పేరుతో, ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు చిన్న చదువుల దగ్గర నుంచి ఆరోగ్యం దగ్గర నుంచి ఎంప్లాయీస్ మొత్తం అంతా స్పోర్ట్స్ కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా ఆర్డిటీ అనేది ప్రతి కుటుంబంలో ఒక భాగమైనటువంటి నేపథ్యం. ఒక అనంతపురం జిల్లానే కాదు, రాష్ట్రంలోనే కాదు, వివిధ ప్రాంతాల్లో కూడా ఆర్డిటీ సేవలు అనేది అసలు మరోలేనటువంటి పరిస్థితి. దాదాపు 40 సంవత్సరాలకు పైగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆర్డిటీ సంస్థని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు FCRIను ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఫండ్స్ రాకుండా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఆర్డిటీ తరలి వెళ్ళిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఈరోజు దాదాపు 10,000 మందితో నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. రాబోయే కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి రాకపోతే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనకైతే సిద్ధమవుతాము అని చెప్పేసి ఇక్కడ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకనాయుడు, RTV, అనంతపురం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.